చెన్నూరులో వివేక్ వెంకటస్వామి మినిస్టర్ అయ్యిండు కదా, ఫస్ట్ టైం చెన్నూరులో ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యిండు. ఎట్లా డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుంది అక్కడ? ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయాలి. మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంలో గతంలో నేను తెచ్చిన SDF నిధులు 25 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చినాయి. వాటిని మాడిఫై చేసి సీసీ రోడ్లు అవి మొత్తం పెట్టి ఎన్నడూ చూడని కంకర కుప్పలు మొన్న చూపించింది మా మున్సిపల్ ఎన్నికల సందర్భాల్లో. ఎన్నడూ చూడని ఉసుకే కుప్పలు, కంకర కుప్పలు, సిమెంట్ బ్యాగులు ఏదో పని నడుస్తున్నట్టు హడావిడి చేసిండు తప్ప 2 ఏళ్లలో ఎన్నడూ ఏం చేయలే. కొబ్బరికాయలు కొట్టలే, ఒక పని చేయలే, ఒక జీవో చూపెట్టమండి. నేనున్నప్పుడు 100 పడకల ఆసుపత్రి తెచ్చిన, 50 పడకల ఆసుపత్రి కట్టిన, బస్ డిపో తెచ్చిన, రెవెన్యూ డివిజన్ చేసిన చెన్నూరులో 1600 కోట్లతో చెన్నూరు తెచ్చిన. సరే ఒక గాల్పు వచ్చింది. మాకు చాలాసార్లు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, ఒకసారి వాళ్ళని చూద్దాం అనుకున్నారు. చూస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారో. సో నేను ఏమంటున్నా అంటే నేను పామాయిల్ ఫ్యాక్టరీ తెచ్చిన 500 కోట్లతో మందమరి టౌన్ డెవలప్మెంట్కి 250 కోట్లు తెచ్చినాం, కేతన్పల్లికి 200 కోట్ల పైసలు నిధులు తెచ్చినాం. జీవో 76 తీసుకొచ్చి ఇదే కేతన్పల్లి మున్సిపాలిటీలో 3600 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇచ్చినాం. సింగరేణి కార్మికులకు ఎన్నో బెనిఫిట్స్ చేసినాం, రైతాంగం కోసం చాలా పని చేసినాం. తర్వాత 32 బ్రిడ్జిలు కట్టిన, నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు. నేను ప్రగతి ప్రస్థానం అని ఒక బుక్కే రిలీజ్ చేసిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు. మీరేమన్నా ఉంటే అటువంటివి చేయాలి కదా. మీరు అటువంటివి చేయకుండా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భాల్లో కూడా నేను కన్నీరు పెడుతున్న కేతన్పల్లి, కన్నీరు పెడుతున్న చెన్నూరు అని 2 పాంప్లెట్లు కూడా తీసిన మా హయాంలో. మున్సిపల్ ఎలక్షన్స్ ముందు మా హయాంలో మేము చేసిన పనుల్ని వివరాలతో సహా ఫోటోగ్రాఫ్స్తో సహా ముద్రించి మేము తెచ్చిన నిధుల్ని అంకెల్ని చూపిస్తూ మీరు ఏం చేయలేరని చెప్పి 2 పాంప్లెట్లు తీసి ఇంటింటికి మంచిన మీ 2 మున్సిపాలిటీల్లో. కానీ సిపిఐ గురించి అడగాలి క్వశ్చన్ ఒకటి. అసలు కొత్తగూడెంలో మేము మద్దతు ఇస్తామంటే కూడా వాళ్ళు కాంగ్రెస్తోనే పోయిండ్రు. కానీ మీ కేతన్పల్లిలో మాత్రం ఎట్లా వర్కౌట్ అయింది సిపిఐతో? కొత్తగూడెంలో వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. కేతన్పల్లిలో మేము మున్సిపల్ తర్వాత మళ్ళీ ఇద్దరు క్లబ్ అయ్యారు కదా. కేతన్పల్లినేమో మేము ముందే కలిసి 22 స్థానాల్లో 15 మేము బీఆర్ఎస్, 7 సిపిఐ కలిసి పోటీ చేసినాం. సో కాబట్టి పొత్తు ధర్మంలో భాగంగా మేము చైర్మన్, వాళ్ళు వైస్ చైర్మన్ అనుకున్నాం. 4 కోఆప్షన్ మెంబర్లలో 3 మేము, 1 వాళ్ళు అనుకున్నాం. ముందే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకొని మేము ప్రణాళికబద్ధంగా పోయినాం.